ఈ నెల 20వ తేదీన కేసీఆర్ బహిరంగ సభ గురించి సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్రన్న, కొరట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్, మాజీ మార్కెట్ చైర్మన్ లోక బాపురెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ నెల 20వ తేదీన కేసీఆర్ సమక్షంలో చేరుతున్న సందర్భంగా కేసీఆర్ భారీ బహిరంగ సభకు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ప్రతి గ్రామం నుండి మరియు పట్టణం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ జైత్ర యాత్ర జగిత్యాల నుండి ప్రారంభమవుతుందని అన్నారు. తెలంగాణలోని ప్రజలందరూ రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలని అంటున్నారని అన్నారు. నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎలక్షన్ లో కేసీఆర్ గారిని మళ్లీ తిరిగి ముఖ్యమంత్రి చేసుకునే వరకు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అన్ని మండలాల ప్రజలకు, సింగిల్ విండో చైర్మన్లకు, మన మార్కెట్ చైర్మన్ లోక బాపురెడ్డి గారికి, అదేవిధంగా ఇప్పటి నుంచి జనగాం నుంచి వచ్చిన మిత్రులు, నాకు మిత్రులు, ఎందుకంటే ఈ సభ జరపడానికి అందరూ కలిసి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి జిల్లాకు పంపారు. పల్లరాజేశ్వర రెడ్డి గారి ఈ మన కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జ్ వ్యక్తులకు, వివిధ హోటళ్ల సర్పంచులు కానీ, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, తాజా సర్పంచులు, అదేవిధంగా వార్డు మెంబర్స్, మా మహిళా సోదరిమణులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం. మరి ఈ సమావేశం మనం దాదాపు 2 రోజుల నుంచి నడుస్తున్నాం. మీ అందరూ వెబ్సైట్ తీసుకున్నామనండి. జీవన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకుడు, దాదాపు 45 నుంచి 50 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర ఉన్న నాయకుడు. ఆయన ఇక్కడ చూసుకున్న కాంగ్రెస్ చేసే పనులు, ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తుమ్మలు దొక్కేసిండ్రు. ఇది ఏది అన్న నమ్మకం మీద కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ రైతులు బాగుపడాలి. జై తెలంగాణ గుర్తుందలేదు. ఈనాటికి ఏడాది అయింది. వరంగల్ ఇదే మీద పెట్టుకున్నాం మనం. సమాజంలో ఆ రోజు నుంచి ఎర్రమ్మ గారికి మరియు ఎంగారికి ఎమ్మెల్యే పక్కన చెప్పి దాదాపు మనకు 30 నుంచి 35 వేల టార్గెట్ పెట్టాడు. జగిత్యాల పిలవర్ గారికి 35 వేల టార్గెట్ మండలాలను పట్టణాలు కలిసి ప్రోగ్రామ్ పెట్టింది కనుక మన దగ్గరనే సభ జరుగుతున్నారు. ఎక్కడైతే మన గ్రౌండ్ ఉందో స్టేడియం, మినీ స్టేడియంలో సభ జరుగుతుంది కనుక మేము మా కోట్ల నుంచి 15,000, ధరంపూర్ నుంచి 15,000, చొప్పల నుంచి 15,000, వీధా నియోజకవర్గాల నుంచి 5,000, 3,000 ఎక్కడ దూరం ఉన్న కష్టపెట్టారు. మన దగ్గర సభ జరుగుతుంది కనుక జగిత్యాల జిల్లాలో ఉన్న ఇటో 2 మండలాలు ఇవన్నీ కూడా వచ్చినట్టు చేసుకొని పెద్ద ఎత్తున 1 లక్ష జన సమీకరణ చేయాలనే ఉద్దేశంతో అలా మనం ఉన్నాం కనుక మీరందరూ కూడా ఎట్లా వీలైతే అట్లా బస్సులు ఉంటే బస్సులు, మన వెహికల్స్ ఉంటే మన వెహికల్స్ ఎందుకంటే దగ్గర రాకండి. ఏమంటేనేమో 50 కిలోమీటర్ల దూరం నుంచి రావాలి. ఎక్కడైనా మన కొనవచ్చు. ఈ జగిత్యాల అంతా జగిత్యాల పట్టణం, రూరల్ మండలం, ఈ 2 మండలాలు టౌనే 30,000 మంది కావచ్చు మనం కావాలి. ఆ విధంగా వేయించడం కోసం దూరం ఉన్న ప్రాంతాలకు చెప్పేది జీవన్ రెడ్డి గారు, నేను స్కూల్ బస్సులు పంపిస్తున్నా, ఏవైతే ప్రైవేట్ బస్సులు నేను పంపిస్తా అని చెప్పి ఎక్కడెక్కడున్నాను ఇవాళ అంటే రాయగఢంలో అటు సారంగపూర్, బీర్పూర్ మీటింగ్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చేదే అటు పోయేస్తానని చెప్పింది కనుక మనం ఎందుకంటే కొంత ఉంటుంది. కొద్ది రోజుల దాకా కొత్త పాపలు మార్కెట్లలో అలా కాంగ్రెస్ ఏంటంటే మేము ఉన్న మీకోసం ఆయన ఆ పార్టీ మనం మీకున్నా మేము మీకోసం వస్తాం. కలిసిపోలేదు అందరం పట్టుదల ఉన్నాం, తెలంగాణ సాధించుకున్నాం. ఇలా కూడా మన ప్రభుత్వం రావాలంటే మీరు అందరూ పట్టుదలతో ఉండి రేపు 24 సభ జరిగేదంటే బస్సులు వస్తే బస్సులు మీరు ఎట్లా వీలైతే ఇది మన పని, మన పనులతో బయలుదేరి రావాలి. మన కుటుంబ సమస్య, మన ఇంటి సమస్య, మన ఇంటి కాలం మనకు కష్టపడితే మనం బాధపడతామో ఇవాళ మన పెద్ద తండ్రి కూడా ఆయన కష్టం వచ్చింది. కేసీఆర్ గారిని మనం కూర్చున్న దాకా నిద్రించకుండా మనందరం కూడా మన పెట్టి బీగించి ముట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చే అందరూ కూడా పేరు పేరు తెలుపుతూ తెలియజేస్తూ జై అందరి సహాయ సహకారాలతోటి మరి గత 2 సంవత్సరాలు దాదాపు జూన్ 24 అనుకుంటా ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు. మరి 2 సంవత్సరాల నుండి వెళ్ళిపోతే ఒకనాడు కేటీఆర్ గారు రాత్రి 11:43 కాల్ చేసి చెల్లె బయలుదేరు, ఇక జైత్యాల నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలను కాపాడుకోవాలి అని చెప్పేసి చెప్పిన తర్వాత మరి విద్యాసాగర్ రావు గారి అండదండలతోటి మరి ఆనాడు ఎమ్మెల్యే గారు ఇంటి ముందర నిల్చొని మరి బండల వంటి కొట్టి, ఎందుకంటే మేము ఆ విధంగా
మీ అందరూ కూడా నాతో ఉన్నారు, నేను మీతో ఉన్నా. ఇక ముందు ఒకటి చెప్తానంటే మరి 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం. ఎందుకంటే వారిని చూస్తూ ఉంటాం మన పార్టీలకు అతీతంగా జీవన్ రెడ్డి గారు అంటే వారికి తెలియని సబ్జెక్ట్ ఉండేది. ఏ విధమైన కూడా మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా మరి జీవన్ రెడ్డి గారు అదేవిధంగా మనం అందరం కూడా సమన్వయం చేసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏ అవసరం ఉన్నా కూడా మరి మాకు మీరు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కానీ మాకు కానీ చెప్తే ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాం. సభను మాత్రం మరి విజయవంతం చేయడంలో మన పాత్ర ఉండాలని చెప్పేసి మీ అందరినీ కూడా మరి కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా మీ అందరికీ పేరు పేరున మరొకసారి చెప్తున్నా, వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే ఏమైతుందో అన్న భయమే అవసరం లేదు. భయపడేటోళ్ళు ఎవరు భయపడతారు? పని చేతగానోడు భయపడతాడు, పనికి అక్కడ భయపడతారు తప్ప మనం ఎవరం కేసీఆర్ సైనికులం, గులాబీ సైనికులం. ఎమ్మెల్యే 11 వెళ్ళిపోతే మనం ఉండోళ్ళం. ఎవరు వచ్చినా కూడా స్వాగతించి మనం పనిచేసేటువంటి మరి గులాబీ సైనికులం. కాబట్టి మీకు ఏదున్నా కూడా వేదిక మీద ఉన్నటువంటి విద్యాసాగర్ రావు సార్ ఉంటారు, మరి ఎల్లన్న గారు ఉంటారు, మన కొరుట్ల సంజయ్ గారు ఉంటారు. మరి మీ అందరితో పాటు ఆనాడు ఏ విధంగా అయితే నన్ను నడిపించినో మీ అందరికీ అండగా నేనుంటా. అంతకు మించి అధిష్టానం కేసీఆర్ గారు కూడా ఇదే మాట చెప్పమన్నారు. కేటీఆర్ గారు కూడా మన పార్టీకి అండగా ఉంటామని చెప్పే మాట చెప్పండి అని చెప్పారు. కాబట్టి ఎవరు అధైర్యపడద్దని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఆ సభను విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశం పెట్టుకున్నాం. తదనంతరం భోజనం ఉంది కాబట్టి మనందరం కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ గ్రహించాల్సింది ఏంటంటే మీరందరూ ఉద్యమ కాలంలో ఉన్న అసలైన సిస్సలైన బీఆర్ఎస్ కార్యకర్తలు. ఎప్పుడైనా కొత్త పెళ్లి జరిగినప్పుడు కొన్ని ఉంటాయి సమస్యలు లేకుండా ఉన్నాయి. కొత్తగా మన ఇంటికి ఆడపిల్ల వచ్చినా మనం వాళ్ళ అత్తగారింటికి పోయినా కొన్ని కొత్తగా ఉన్నప్పుడు వాళ్ళు వేరే కుటుంబంలో పెరుగుతారు, మనం వేరే కుటుంబంలో పెరుగుతాం, వేరే వేరే వాతావరణంలో పెరుగుతాం. మనం సమస్యలు ఉంటాయి కానీ కలిసిపోతాం లేదా? సో మీ అందరితో కూడా రిక్వెస్ట్, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నికాస్ అయిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మీరేమో నికాస్ అయినా బీఆర్ఎస్ పార్టీ. మీరు ఇద్దరు కూడా పార్టీలను గౌరవించడం. అంటే మనుషులు ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడైనా మీరు వ్యవస్థని ఎమ్మెల్యే ఎప్పుడైనా మీరు పట్టించుకోవాలి. మీరు మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అంటే మీకు పార్టీ ముఖ్యం. వాళ్ళకు కూడా అంతే ఇన్ని రోజులు పార్టీ ముఖ్యం అంటే వాళ్ళకు కూడా కొద్దిగా నిబద్ధత ఉందనంటే వాళ్ళు మన దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళని మంచి మనం స్వాగతించాలి. ఉంటాయి కొన్ని కష్టాలు ఉంటాయి ప్రతి గ్రామంలో, ఎందుకంటే ఈ రోజు మీరు కొట్టాలి కాబట్టి. కానీ వాళ్ళకు కూడా సిద్ధాంతపరంగా చూస్తే జీవన్ రెడ్డి గారిని రైతులు గ్రామాలు అంటే వారికి అమితమైన ప్రేమ వారికి మన కేసీఆర్ గారు. సో దయచేసి చిన్న చిన్న కష్టాలున్నా మంచి బీఆర్ఎస్ కార్యకర్తలుగా మనం అందరం కలిసిమెలిసి పనిచేసి వచ్చే కేసీఆర్ గారి మీటింగ్ కానీ, వచ్చే ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, వచ్చే జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ, వచ్చే మన అసెంబ్లీ ఎలక్షన్ కానీ అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. తప్పకుండా 100కు 100% మీటింగ్ మొదలుగానే చెప్తున్నాను. మీ అందరి గురించి అంటే గత 2 సంవత్సరాలు చూస్తా ఉన్నాను. నేను కూడా చాలా మీటింగ్ పెట్టాను జీవితాలు. మీలాంటి కొందరు కార్యకర్తలు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా జెండా మాత్రం వదలలేదు. 100కు 100% మీ అందరికీ కూడా న్యాయం జరుగుతారని గ్యారెంటీ ఇస్తా ఉన్నాను. చాలా సంతోషం. నేను అనుకుంటా 25 సంవత్సరాలలో అనేక ఒడిదుడుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మేము వీర సైనికులు అనే విధంగా ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ చెప్పినట్టుగా పార్టీ జెండా మోసేటువంటి వాళ్ళను కాపాడుతున్న బాధ్యత పార్టీ నాయకులుగా మా మీద ఉంటుంది. దానికి అనుగుణంగా 25 ఏళ్ళుగా మీరు ఏ పనులు చేస్తున్నారో పార్టీ కొరకు జరగబోయేటువంటి బహిరంగ సభ కూడా నేను అన్న విద్యాసాగర్ గారు ఊరేది అవి సేమ్ బాధ్యతలు ఇవ్వాలని చెప్పని. గతంలో ఏ విధంగా అయితే మీరు జన సమీకరణ గురించే కానీ, అదేవిధంగా ప్రాంగణంలో వాలంటీర్ గురించే కానీ, వేదిక ఏర్పాట్లలో కానీ, ఇక్కడ ఏ కార్యక్రమంలో మీకు అనుభవాలతో పార్టీకి పనిచేసి పెట్టినరో దానికి అనుగుణంగా జనగణమలో చేసినటువంటి మన పెద్దలు పల్లెరాజేశ్వర గారి యొక్క సంపూర్ణ సహాయ సహకారంతో పెద్ద విద్యాసాగర్ గారు జీవన్ రెడ్డి గారితో మాట్లాడి అదే విధమైన కొనసాగం చేసినట్టయితే రాబోయే కాలంలో ఎటువంటి పురపచ్చలు లేకుండా ఈ కాన్స్టిట్యూన్సీ గతంలో ఏ విధంగా అయితే కవితమ్మ పార్టీలో ఉన్నప్పుడు
ఆనాడు ఓడిపోయినటువంటి సంజయ్ గారిని నువ్వే మా ఎమ్మెల్యే అని చెప్పి ధైర్యం చెప్పి 2018లో 2023లో ఏ విధంగా మనం గెలిపించుకున్నామో అదే విధంగా 2028లో జగిత్యాల హైట్రిక్ అయ్యే విధంగా కూడా మా అందరూ ఆ విధమైనటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పంటే ఏ మనిషి మనసు కూడా బాధపడద్దు. మన ఒకటే ఉద్దేశం ఓటుకెళ్ళి సంతోషం పెడతామా వేరే విషయం, కానీ మనం చేసే పనుల వల్ల మాత్రం ఏ మనిషి బాధపడదని చెప్పని భావించేటువంటి వ్యక్తులలో మరి మీతో పాటు నేను చెప్పని మీకు మనం చేస్తున్నా. ప్రధానంగా ఈరోజు మాట్లాడిన భక్తులందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు 2023-28 ఎన్నికలలో నరేంద్ర మోడీ ఎన్డీఏ వచ్చిన సందర్భంగా వాళ్ళే కానీ అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అలియన్స్ వాళ్ళే కానీ చెప్పినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. కేంద్రంలో లక్షల కోట్ల అప్పు తీసుకొని వాళ్ళకు వైపు నడిపిస్తున్న ప్రభుత్వాలను, అదేవిధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇప్పటికే పురుషులకు అప్పు తీసుకొని 20 నెలల పరిపాలన చేస్తున్నాడు, కానీ ఒక పైసా పనులు జరిగిన పాపన లేదు. ఆ విధమైనటువంటి పరిస్థితులలో మన నాయకుడు కూడా మాట చెప్పాడు, మనం కానీ మీరు కానీ ఎవరం కానీ ఏ బాధ్యత చేపట్టినప్పుడు అనుభవంతో రాము, కానీ వచ్చినటువంటి వ్యక్తులకు సమయం ఇవ్వాలా. సమయం ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క వాస్తవ సమర్థత బయటకు వస్తుంది. దానికి అనుగుణంగా 1-2 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం సమయం ఇద్దాం, సమయం ఇచ్చి వేచి చూద్దాం. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలే కానీ 40 హామీలే కానీ ఏ విధంగా చూద్దామని చెప్పనుకుంటే ఒక్కటి కూడా పాపం కూడా అది 81-85 వరకు ఖర్చు ఉన్నా కానీ 85-90 నేను వ్యాపారాల్లో ఉన్నా కానీ 94లో మనందరి యొక్క మీ అందరి యొక్క చికిత్స ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆదాయాలు పొంది 94-2014 వరకు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి మీద అక్రమ కేసులు కానీ అక్రమ వివరాలు కానీ చేయకుండా నిజాయితీగా నిబద్ధతగా పసుపు చెండా మోసేటువంటి కార్యకర్తల యొక్క అండదండలతో ఈ రమణ ఎమ్మెల్యే మంత్రి అయిండు. కరీంనగర్ లోకసభ చరిత్రలో ఏనాడు కూడా ఎవరు వచ్చే విధంగా ఒక బలహీన వర్గాల బిడ్డ మొదటిసారి అడుగు పెడితే రమణాయుడు, పొన్నం ప్రభాకర్ అయ్యండి, సంజయుడు. అది రమణ చరిత్ర మీ యొక్క సంపూర్ణ సాగరం. రాబోయే కాలంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలన్నా, సమగ్ర అభివృద్ధి జరగాలన్నా కేవలం కేసీఆర్ వల్లనే అవుతుంది. ఈ నిర్ణయంలో చేసేటువంటి విజ్ఞప్తి ఏ విధంగా నిజాయితీగా నిస్వార్థంగా నిబద్ధత పనిచేస్తున్నామో తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ సార్ కేసీఆర్ గారు వెంట ఉండి కానీ ఈరోజు వచ్చినటువంటి నిర్ణయం అది మామూలు ఆశామంచి నిర్ణయం కాదు. రాజకీయాలలో పెను మార్పులు రాబోయేటువంటి నిర్ణయం, రాజకీయాలలో కీలక మార్పులు రాబోయేటువంటి నిర్ణయం. ఇక్కడ అయ్యేటువంటి టర్నింగ్ పాయింట్ రాష్ట్ర చరిత్రనే మార్చేటువంటి ఉంటుంది. కనుక జరిగేటువంటి పరిణామాలకు ఎప్పుడైనా ఏ ఫలితాలు మనం కావాలన్నా త్యాగం చేయాలా. ఇలా మీరు అంటూరు ఏ విధంగా నష్టపోయినామో చెప్పండి, వాస్తవం ఒకసారి ఆలోచించుకోవాలి. సాగరంగా నిర్మించినటువంటిది రాజకీయాలలో నిలుపుకోవాలని చెప్పండి. వ్యాపారాలను చేయాలనుకున్నాం, కాంట్రాక్ట్ చేసినాం, సారా వ్యాపారం చేసినాం, మద్యం వ్యాపారం చేసినాం, కానీ ఏ ఒక్కరు కూడా వచ్చి మమ్మల్ని ఎలక్షన్ పెట్టకుండా పోయినటువంటి విధానం కూడా మన మనసు మనం తెలియజేస్తున్నాం. అంటే నువ్వు చేసేటువంటి పని నిజాయితీగా ఉండాలా, నువ్వు చేసేటువంటి పని నిబద్ధంగా ఉండాలా, నువ్వు చేసేటువంటి పని తోటి వాళ్ళకి ఇబ్బంది రావడం ఆలోచన ఉండాలా. దానికి అనుగుణంగా ఇవాళ మనందరం కూడా జీవన్ రెడ్డి గారిని ఏ భుజాల మీద మోసినటువంటి ఎల్రమ్మ 20 ఏళ్ళు నిరంతరం పోటీపాటి చరిత్రకు పాటుపడ్డాడో, అదేవిధంగా పార్టీ పరిషత్ పాటుపడ్డాడో, అదేవిధంగా ఇలా గులాబీ సైనికులుగా మళ్ళీ పాటుపడదాం. 2 గల్లుగా అటు కేసీఆర్ గారిని జీవన్ రెడ్డి గారిని చూసుకుందాం. జీవన్ రెడ్డి గారు ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ప్రాంతంలో ఉత్తర తెలంగాణలో ప్రధానమైనటువంటి కీలకమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి కేసీఆర్ గారు చెప్పంటే అది మన ఇంతలో అర్థం చేసుకోవాలి. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి సోదరుడు ఒక మాట ఎప్పటి శివ ఇక్కడ ఇబ్బంది పడుతుంటామని చెప్పండి. ఏనుగు బయలుదేరితే తెలుసు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అర్థం చేసుకొని దానికి అనుగుణంగా త్యాగాలను నిలుపుతూ ఏ కేసీఆర్ గారు పదవులు త్యాగాలు చేసి తెలంగాణ సాధించిందో ఆ నాయకుడు నాయకత్వంలో ఏ త్యాగాలకైనా మనం సిద్ధం ఉండాలా. ఆ సిద్ధంగా ఉండే ఆ నాయకుడు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునేటువంటి కంకణ బదులేదు ముందుకెళ్ళని చెప్పని మనసారా కోరుకుంటున్నా. జగిత్యాల అందరం కూడా అదేవిధంగా జీవన్ రెడ్డి గారి సాధ్యం జరిగేటువంటి బహిరంగ సభను విజయవంతం చేయడంలో ముందుండి ప్రయత్నం. రాష్ట్రంలో ఉండే అన్ని కాన్స్టిట్యూన్సీలలో కేసీఆర్ ఒక మాట చెప్తే జగిత్యాలలో ఉండేటువంటి బిడ్డలు ఏ విధంగా పయనించారో రాష్ట్రం అంతా కూడా విధంగా పనిచేసే విధంగా ఒక స్ఫూర్తిగా ఉండే విధంగా కూడా ఈ నాయకత్వం కార్యకర్తలు పనిచేస్తారని చెప్పని మనసారా భావిస్తూ మీకు ఏదైనా అవసరం పడినట్టు పెద్దలు విద్యాసాగర్ గారికి సమాచారం ఇవ్వండి. వారు ఎట్టి పరిస్థితుల్లో సమాచారం ఇస్తే ఆ సమస్య పరిష్కారం చేస్తారని చెప్పినటువంటి విషయాన్ని మనసుకుంటూ జై తెలంగాణ.